ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటి అంటే, చాలామంది బయట నన్ను అడుగుతున్నటువంటి విషయము, కొంత ప్రచారంలోకి వస్తున్న విషయం ఏమిటంటే, శుక్రుడు వక్రగతి జరగబోతుంది. అది ఎప్పటి నుంచి? మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ మధ్యలో వక్రిస్తున్నాడు శుక్రుడు, కాబట్టి ఏదో జరిగిపోతుంది అనేటువంటి ప్రచారాలు వస్తున్నాయి. దీన్ని చాలామంది నన్ను అడగడం జరిగింది. ఏమండి, మరి శుక్రుడు వక్రగతి జరిగితే మా రాశి వారికి ఎలా ఉంటుంది? దీనివల్ల ఏమైనా విపత్తులు ఉన్నాయా? దీనివల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అనేటువంటిది దీని గురించి నేను మీకు వివరిస్తాను. అయితే ఈ శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వక్రిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాలపై ప్రతి లగ్నం తెలియని వారికి రాశి నుంచి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, మరియు అదేవిధంగా ఏ రాశివారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహార మార్గం చేసుకుంటే ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి ఈ శుక్ర ప్రభావం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ శుక్రుడు గమనించుకున్నట్లయితే దశమ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు భాగ్యం వైపు సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే భాగ్యస్థానం వైపు శుక్రుడి యొక్క సంచారం జరుగుతుందో, ఇది ప్రధానంగా కొంతమందికి చూడండి, మొదటి వివాహం విషయంలో ఏవో డిస్ప్యూట్స్ నడుస్తూ ఉంటాయి, అది డివోర్స్ ఇద్దామంటే అవ్వదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, వక్రించిన శుక్రుడు వల్ల మొదటి వివాహం విషయంలో ఏదో గొడవలు అయ్యి ఇంకేదో తెగతింపులు చేసుకుని ఇంకో వివాహం చేసుకుందామని ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ 9వ స్థానం అంటే 2వ వివాహ స్థానం, అటువైపు ప్రయాణిస్తున్నటువంటి శుక్రుడు 2వ వివాహానికి అనుకూలిస్తాడనమాట ఇక్కడ. అలాగే కాకపోతే ఇక్కడ ధన సంబంధించిన విషయంలో ముఖ్యంగా సోమవారాలు డబ్బులు ఇవ్వకండి, మరియు అదేవిధంగా గురువారాలు మనీ మ్యాటర్స్ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. మొదటి వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు గురువారాలు ప్రధానంగా ఎటువంటివి, ఎందుకంటే ఈ లగ్నానికి ప్రధానంగా బాధకుడు అవుతాడు గురువు కూడా. కాబట్టి సోమవారము, గురువారం ముఖ్యంగా ఈ 2 రోజులు కూడా ధన విషయాల్లో సోమవారము, అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాల్లో గురువారము, ఈ 2 రోజులు కొంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కుజుడు కూడా మిథునం వారికి లగ్నంలో ఉన్నందుకు కొంత భయాన్ని కలిగించడం కానివ్వండి, కొంత స్ట్రెస్ని కానివ్వండి, ఇవి కలిగిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ శుక్రగ్రహం ఎప్పుడైతే దశమ స్థానంలో ఉంటూ వక్రించిందో, మరి కలిగేటువంటి కొన్ని మంచి ఫలితాలు కూడా ఉంటాయి కదా. అంటే కొన్ని రీసెర్చెస్ రిలేటెడ్, బికాజ్ ఆఫ్ ఇక్కడ మీకు 12వ అధిపతి మరియు పంచమాధిపతి రీసెర్చ్ సైన్లోకి వెళ్తున్నాడు. కాబట్టి కొత్తగా ఏదైనా రీసెర్చ్ చేయడం, కనిపెట్టడానికి, ఉన్నత విద్యా సంబంధించిన విషయంలో పిహెచ్డీ చేస్తున్నటువంటి వాటికి చాలా చక్కగా యోగిస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, ముఖ్యంగా అన్నదానాలు చేయండి, పసుపు ఏదైనా ఆలయంలో ఇవ్వండి వాడుకోవడానికి, మరియు లలితా అమ్మవారి యొక్క స్తోత్రాల్లో ముఖ్యంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శుక్ర వక్రగతి వల్ల మరి జాతకం తెలియదండి నాకు, నేనేం చేసుకోవాలని అడుగుతూ ఉంటారు చాలామంది. దీనికి ప్రధానంగా శుక్రుడు ధనానికి, వివాహానికి, వాహనాలకి, గృహాలకి, లగ్జరీ ఐటమ్స్కి, ఇటువంటి వాటికి కారకుడు ధనానికి. దీనివల్ల ఏమిటంటే, ఎవరైనా సరే ఈ యొక్క అంశంలో శుక్ర వక్రగతి వల్ల వీటికి సంబంధించినటువంటి విషయంలో మీ జాతకం తెలిసినా తెలియకపోయినా, మీ నక్షత్రం ఏదైనా కానీ వక్రించినంత కాలము కూడా, అంటే మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒకటి. ఇక 2వ విషయం ఏంటంటే, దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో ఏదైనా మార్పులు వస్తాయా? శుక్రుడు ప్రధానంగా ధనానికి కారకుడు కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఈ ధనానికి కారకుడు ఈ కుంభరాశిలోకి వక్రించి చూడడం వల్ల కొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటే, కొన్ని దేశాలకు ఆర్థిక మాంద్యం రావడం, అదేవిధంగా ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే
మీకు ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి ఈ 4 గ్రహాలు 5 గ్రహాలు పంచగ్రహ కూటమి ఈ గ్రహ కూటములు ఉన్నాయి. ఈ గ్రహ కూటమి నుంచి బయటకు వస్తున్నటువంటి శుక్రుడు కాబట్టి ప్రధానంగా కొన్ని పార్టీల్లో ఎవరైనా కూటమిగా ఉన్నటువంటి దాంట్లో నుంచి లేడీస్ ఉంటారు కొంతమంది సభ్యులు, అందులో వాళ్ళు కొంచెం బయటికి రావడం కానివ్వండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో బుధుడు షేర్ మార్కెట్కి కారకుడు. ఈ షేర్ మార్కెట్కి కారకుడైనటువంటి బుధుడు కూడా మనకి మీనరాశిలో ఉంటాడు. ఆ మీనరాశిలో బుధుడికి ఎవరక్కడ మీకు సపోర్ట్ని ఇస్తారు అంటే శుక్రుడే సపోర్ట్ని ఇస్తాడు చెప్పాలంటే. ఎందుకంటే నీచభంగ రాజయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం శుక్రుడు. కాబట్టి ఎప్పుడైతే ఈ 2 మార్చి నుంచి ఏప్రిల్ 13 మధ్యలో సడన్గా ఒక్కోసారి చూడండి షేర్ మార్కెట్ విషయంలో డౌన్ఫాల్ అయిందండి అంటూ ఉంటారు. అలా సడన్గా తగ్గడం కానివ్వండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ శుక్రగ్రహం వల్ల కొన్ని లగ్జరీ ఐటమ్స్ ఇట్లాంటివి ఉంటాయి. లగ్జరీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఐటమ్స్ విషయంలో కొంతమంది చూడండి ఈ బిట్ కాయిన్స్ అని రకరకాలవి పెడుతూ ఉంటారు. అటువంటివి ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయండి. వక్రించినప్పుడు ప్రతి గ్రహము కూడా ఇక్కడ వక్రించడు. కొన్ని శుక్రుడు, బుధుడు, రవి వక్రించదండి, శని, గురువు, అదేవిధంగా కుజుడు వక్రిస్తాడు. ఈ వక్రగమనం అంటే నిజంగానే వెనక్కి తిరగడం కాదు. ఈ యొక్క సర్కిల్లో మనకి వెనక్కి వెళ్ళినట్టుగా ఆ యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. అంతేకాని నిజంగా వెనక్కి అని రావు. రాహుకేతులు సహజంగానే వక్రించుంటాయి. అయితే ఈ వక్రగతిలో గ్రహాలు ఉన్నప్పుడు ప్రత్యేకంగా మీరు అమ్మవారి యొక్క నామం, ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరము, లక్ష్మీ స్తోత్రాలు, దేవి యొక్క ఇవి చేస్తూ ఉన్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ శుక్రవక్రగతి వల్ల చేయవలసినటువంటి దానాది ప్రక్రియలు కానివ్వండి, గోసేవ కానీ ఏం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు ఈ సమయాల్లో శివార్చన చేసుకునేటువంటి వారు తీపి పదార్థంతో లేదా తేనెతో శివునికి అభిషేకం చేస్తే కూడా దీని యొక్క ప్రభావం పడదు. రెండవది, గోవులకి 3 చపాతీలు తీసుకొని దాని మీద తేనె పూసి చక్కగా మీరు తినిపించినట్లయితే, అలా తినిపిస్తూ కూడా లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధం మన లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః అనే నామస్మరణ చేయడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క శుక్రగ్రహ సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఈ కాంబినేషన్లో పర్టికులర్గా మరి కొంతమందికి శుక్రగ్రహ ప్రభావం వల్ల వాహన సంబంధించింది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు, గృహాలు కొనుగోలు చేసేటప్పుడు అని చెప్పాను కదా. ఎప్పుడైనా సరే ఇలా వక్రించినప్పుడు మీ జన్మజాతకంలో కనుక వాహన సంబంధించిన కొనుగోలు చేసేటువంటి గ్రహాలపైన ఏదైనా పాపగ్రహ సంచారాలు జరుగుతున్నా, లేదా మీకు నడుస్తున్నటువంటి మహాదశల్లో అంటే 3వ స్థానాధిపతి లేదా 11వ స్థానాధిపతి, 9వ స్థానాధిపతి ఫలితాలు వస్తున్నప్పుడు కూడా వాహన సంబంధించినవి కొనుగోలు చేయడము, అదేవిధంగా శుక్రుడు పాడై ఉండి కొంతమంది జాతకాల శుక్ర మహర్దశ నడుస్తున్నప్పుడు కూడా ఈ వక్రించినప్పుడు కొంత జాగ్రత్త పడాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ మీరు లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొంది అంటే నిత్యము లలితా సహస్రనామాలు చేసుకుంటూ గోసేవ కనుక చేస్తూ ఉన్నట్లయితే లేదా లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకున్నట్లయితే శుక్రగ్రహ వక్రగతి అనేటువంటిది మీకు ఎక్కడా కూడా నెగిటివ్గా పడదు, పాజిటివ్గా ఉంటుంది. శ్రీమాత్రే నమః.